నెంబర్ 2 5 స్టార్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక మద్దికుంట గ్రామానికి చెందిన చిదిర విఠల్ గుండెపోటుతో మృతి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన చిదిర విఠల్ 5 స్టార్ ఫైనాన్స్ బాధలు భరించలేకే గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని చికిత్స పొందుతున్న నిన్న మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా విఠల్ భార్య చిదిర నాగమణి, తమ్ముడు చిదిర పాండు, గ్రామానికి చెందిన వడ్ల రత్నాచారి, సాయవ్వ, రఘుపతి రెడ్డి మాట్లాడుతూ గత 4-5 రోజుల క్రితం 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు ఇంటికొచ్చి ఇంటికి కలర్ వేసి వేలంపాట వేస్తామని పక్కవారికి చెప్పడంతో ఇటు విషయాన్ని చిదిర విఠల్ కు చెప్పడంతో గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది. నిన్న మధ్యాహ్నం మృతి చెందడం జరిగిందని మృతికి గల కారణం 5 స్టార్ ఫైనాన్స్ అన్నారు. 5 స్టార్ ఫైనాన్స్ బాధలు తట్టుకోలేక గుండె నొప్పి రావడం జరిగిందని, 5 స్టార్ ఫైనాన్స్ వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు కనీసం ఇన్సూరెన్స్ కూడా చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 7 సంవత్సరాల క్రితం స్టార్ ఫైనాన్స్ లోని 7 లక్షల రూపాయలు తీసుకుంటే ఇంకా 9 లక్షలు కట్టాలని అంటున్నారని, అతని కట్టాల్సింది మాత్రం 2 లక్షలు మాత్రమే ఉంటాయని, వడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీ అన్ని కలిపి వసూలు చేస్తున్నారని, ఒకవేళ కట్టకపోతే ఇంటిని వేలంపాట వేసి కట్టించుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. అధికారులు 5 స్టార్ ఫైనాన్స్ వారిపై చర్యలు తీసుకుని మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఒక 2 లక్షలు 3 లక్షలు దాని పెనాల్టీలను వేసి 9 లక్షల వరకు దాన్ని ఇచ్చింది. అయితే ఈ 2 డేస్ బ్యాక్ ఏమైందంటే ఇంటికి వచ్చారంట ఫైనాన్స్ వాళ్ళు, ఇంటికి వచ్చి కలర్ ఇస్తాం, దాన్ని చేస్తాం, అమ్మేస్తాం, సీల్ చేస్తామని పక్కింటి వాళ్ళకి నెంబర్ ఇచ్చిపోయారంట. సరే అని చెప్పి ఆమె మాకు ఫోన్ చేసింది హాస్పిటల్కి, ఇట్లా వచ్చి మరి పరిస్థితి ఏంటి అంటే ఆయన మేము మాట్లాడడం ఆయన ఏమి ఇచ్చే మూమెంట్లో హాస్పిటల్ వచ్చేసింది. ఈ 5 స్టార్ కంపెనీ ఇంత ఒత్తిడి చేయడం వల్ల నాకు వచ్చింది. ఆల్రెడీ 3-4 డేస్ నుంచి ఇలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఇంకా ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అంటే ఇన్స్టాల్మెంట్ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ దాని పెనాల్టీ మేము కట్టిన మొత్తం పెనాల్టీకే పోతుంది తప్ప అసలు ఒక రూపాయి కూడా ఇప్పటివరకు అయింది లేదు. మేము కట్టిన 7 ఇయర్స్లో ఈ ఇయర్ తోటి అయిపోతుంది. మేము కట్టాల్సిన బాకీ మొత్తం వల్ల ఒక 2 లక్షలు ఉంటుంది. దాని పెనాల్టీలు, లేట్ పేమెంట్ ఛార్జెస్, ఈజీగా కానీ మా దగ్గర అన్ని పీడిఎఫ్లు అన్నీ ఉన్నాయి, మా దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. సార్ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మా ఇంటి పక్కనలోకి ప్రెషర్ చేసి ఇంటి జప్తు చేస్తాము, ఇంటి కలర్ వేస్తాము, ఇవి అని చెప్పేవారికి ఆయన హైబత్ తినేసి ఆయన హాస్పిటల్కి వచ్చేసింది. దానివల్ల సడన్లీ ప్రాబ్లం అవుతుంది. దీని ముఖ్య కారణం మాత్రం 5 స్టార్ ఫైనాన్స్ అని మేము అనుకుంటున్నాం. వాళ్ళిద్దరు కొడుకు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇది లేదు, ఆధారం లేదు. ఇలాంటి కంపెనీల మీద అధికారులు కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి కంపెనీలో ఇన్సూరెన్స్ మనకు లోన్ ఇచ్చినప్పుడు ప్రతి చిన్న లోన్ యాప్లో తీసుకున్న దాన్ని కూడా మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. అలాంటి ఇంత పెద్ద కంపెనీ 5-6 లక్షలు నువ్వు లోన్ ఇచ్చినప్పుడు దాని మార్గేజ్ లోన్ కింద కనీసం మనము ఇన్సూరెన్స్ అయినా క్లెయిమ్ చేయాలి కదా. ఇన్సూరెన్స్ లేదు, ఎలాంటిది ఏం లేకుండా మరి ఇలాంటి ఇబ్బంది పెడితే పొద్దున ఇలాంటి సంఘటనలు ఇది 3వది. మన పక్క గ్రామంలో ఏంటంటే రెడ్డిపేట గ్రామము, ఇలాంటి చిన్న చిన్న గ్రామాలలో తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళ ఆత్మగౌరవానికి చచ్చిపోతున్నారు. చెప్పాలనుకుంటే ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అరే ఫైనాన్స్ తీసుకొని నా కంపెనీ వాళ్ళు వచ్చి నా కలర్ వేయడం ఏంటి, నేను ఇన్ని రోజుల నుంచి బతికిన ఇవ్వలేకుంటే భర్త సరే పోతే ఇల్లు ఇన్నే ఉంటుంది, వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు, ఎక్కడ పోతే డబ్బులు అనేది ఎక్కడ పో. కాకపోతే దాన్ని సెటిల్మెంట్ చేసుకొని ఏదో చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు కరోనా వచ్చింది, కరోనా తర్వాత కరోనా అటాక్ అయింది. ఇవన్నీ అటాక్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంత ప్రెషర్ చేయడం ముఖ్య కారణం మాత్రం 5 స్టార్ ఫైనాన్స్ అని మేము భావిస్తున్నాం. దాన్ని అధికారులు కొంచెం వీళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయగలరని ప్రార్థన. పేరు సాయదు అన్నిటి పక్కపడినా ఉంటుంది. మళ్ళీ కొద్దిగా చిక్కడ ఇది అందుకు ఏం తీసుకోవడం అంటే నేను దాన్ని అర్థిస్తారు ఫైనాన్స్ అది పైన అది తీసుకున్నారట, ఆ డబ్బులు తీసుకున్నారట. 9 లక్షల దాకా అయినాయి అమ్మ అన్నాడు. అంటే మరి వాళ్ళు లేదు సారు, మరి రంగేస్తామంటే ఈరని వేద్దామంటే నేను అన్న అద్దు సారు వేయకుండ్రి, వచ్చినాక అది తెలుసుకొని వాళ్ళ తమ్ముడు ఉంటాడు అక్కడ, తెలుసుకున్న కేజీ ఉంటే వేయకూరు సార్ అన్న అంతటినే వదిలిపోయారు. హార్ట్ అటాక్ వచ్చినట్టు అయింది సార్ ఆయన మొత్తం. ఇక ఫైనాన్స్ లో అని మా బెస్ట్ ఫ్రెండ్ ఫైనాన్స్ లోన్ తీసుకొని కొన్ని చాలా కట్టడానికి కొన్ని ఆయనకు అయిపోయి కొన్ని కట్టలేడు, కడతామని చెప్తే అయితే వాళ్ళు స్టార్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ పక్క వాళ్ళకు ఇట్లా కలర్ వేసి ఈ ఇల్లు సీజ్ చేస్తామని చెప్పేసరికి ఈ
పక్క ఇంటి వాళ్ళు పక్కలో ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు. ఎవరికి విఠల్ సెట్కి ఫోన్ చేస్తే ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన తర్వాత ఒక 1 to 3 hours ఆయన అదే టెన్షన్ పెట్టుకొని చనిపోవడం జరుగుతుంది. అది ప్రతి ఒక్క ఫైనాన్స్కి అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది. మరి ఈ ఫైనాన్స్కు ఎందుకు ఇన్సూరెన్స్ ఉండదు అని మేము అడుగుతున్నాం.